వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. ఇది వచ్చేసి దీపావళి ముందు రోజు వ్లాగ్ స్టార్ట్ అయింది. సో రేపు దీపావళి కదా, సో దీపావళికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా మనకి, దీపాలు, అలాగే ఆయిల్, అలాగే కొన్ని ఐటమ్స్ ఉంటాయి దేవుడికి, పూజలు, పూలు, పండ్లు అవన్నీ తెచ్చుకోవాలి కదా. సో రేపంటే కుదరదు, ఎందుకంటే దీపావళి రోజు ఫుల్ హెవీగా ఉంటుంది అసలుకి. అందుకనైతే మేము ముందు రోజే తెచ్చేసుకుంటాము. సో ఇక్కడ మార్నింగ్ వెళ్దామని అనుకున్నాము, అప్పటికి 9:30, 10 అయిపోయింది టైము. సో ఫుల్ వర్షాలండి ఇక్కడ ఒక 3-4 డేస్ నుంచి. సో ఇంకా వర్షం తగ్గినాక వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. సో ఇంకా వర్షం తగ్గినాక మా ఇంటి దగ్గరే నియర్ బై ఒక 2 కిలోమీటర్స్ అనమాట. సో ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. సో ఇంకా దీపావళి కదా, మనకి దీపావళికి సంబంధించిన దీపాలు, సామాన్లు కొన్ని ఉంటాయి కదా, సో అవి కొనుక్కుందామని మేము వచ్చాము. సో ఇక్కడ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఇంకా అక్కడే ఉన్నారు సూపర్ మార్కెట్లో. సో మాకు నచ్చినవి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో రీజనబుల్ ప్రైజే ఉంటాయి, ఆఫర్స్ ఉన్నాయి దీపావళికి. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, రకరకాలు ఉన్నాయి ఇక్కడ దీపాలు. సట్ నేను ఎప్పుడు చూడలేదు. సో ఎప్పుడు మేము మట్టి ప్రమిదల్లో నూనె వేసి వెలిగిస్తాము, ఫర్ ది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూస్తుంది. సో అమ్మవారి పాదాలతో కూడా దీపాలు తయారు చేశారు అసలుకి. వాటర్ దీపాలు అంటే జనరేషన్ ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంది. సో ఇక్కడ చూసారా ఫ్లవర్తో ఒక దీపము. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇక్కడ. సో ఇంకా అలా దీపాలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము, బై చేసేసాము. సో ఇంకా రేపు దీపావళి కదా, మా ఇంటి పక్కన 2 పిల్లలు ఉంటారనమాట. సో వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ లాగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అంటే గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళకి సంతోషం ఉంటుంది దీపావళి రోజు అని చెప్పి మేము ఇలా గిఫ్ట్ హ్యాంపర్ తీసుకున్నాము. పిల్లలకి చాక్లెట్స్ తింటారు కదా అని చెప్పి ఇలాగ వాళ్ళకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి. సో రేపు ఒకవేళ ఆ వీడియో క్లిప్ కానీ ఉంటే నేను యాడ్ చేస్తాను, డెఫినెట్లీగా చూడండి వాళ్ళు ఎలా అనిపించిందా అనేది. సో ఇక్కడైతే విశాల్ మార్ట్ కొత్తగా పెట్టడం జరిగింది సో మా ఊర్లో. సో ఏమున్నాయి కలెక్షన్స్, అలాగే మనకి షాప్ ఓపెనింగ్ కదా, సో ఏమన్నా ఆఫర్స్ ఉంటాయేమో చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాం మేము. సో వీడియో అయితే ఎక్కువ తీయలేదు, ఎందుకంటే మనం ఒకరోజు విడిగా విశాల్ మార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. జనాలు బీభత్సంగా ఉన్నారు, ఎందుకంటే కొత్తగా పెట్టారు కదా. సో మేము జస్ట్ లోపలికి వెళ్ళి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో గైస్ మేమైతే దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు మార్నింగ్ నుంచి తెలుస్తుంది. సో రేపు కదా మనకి ఫెస్టివల్. సో ఈ రోజు నుంచి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోవాలి. సో ఇవన్నమాట మా టపాసులు ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నారు జనాలు బాంబులు పేల్చడాలు. సో మేము ఇక్కడైతే ఏమైతే కొనలేదు. సో ఇక్కడ హెవీ రేట్లు అనమాట. అసలుకి స్టార్టింగ్ మనకి చూపిస్తారా అండి, చుచ్చుబుడ్డియే మనకి 350 చెప్పారు. సో మేమైతే ఏం కొనుక్కోలేదు ఇక్కడ. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మావి అనమాట. సో లాస్ట్ ఇయర్ మన దీపావళి వ్లాగ్ చూసుంటారు కదా, సో అవి మిగిలిపోయినవి కాల్చేవి అనమాట. సో నాకైతే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు టపాసులు పేల్చాలి అని. సో ఇవి బాంబులు చూడండి, ఇవి అట్లాగే మిగిలిపోయాయి. సో ఇవి నాకు తెలిసి ఇవి నెక్స్ట్ ఇయర్కి కూడా వస్తాయి బాంబులు. సో ఒకేసారి ఇన్నెందుకు కొనేసాము అప్పుడే నాకైతే అర్థం కాలేదు. సో ఇది మిక్కీ మౌస్ అనమాట. సో మేము నెల్లూరు బాంబులు అడిగాము, అంటే మా ఊరు నెల్లూరు కాబట్టి నెల్లూరు బాంబులు అడిగితే లేవన్నారు. ఇంకా మేమైతే ఏం కొనుక్కోలేదు, లాస్ట్ ఇయర్ ఉన్నాయి కదా వాటితో సర్దుకున్నాములే అని ఏం కొనుక్కోలేదు. సో ఇవి
అంటే వెలగతాయో వెలగవు అంటే లాస్ట్ ఇయర్వి అలాగే అంతకుముందు ఇయర్వి 2 years అనమాట ఇవన్నీ. సో పేల్చకుండా అట్లాగే పెట్టేసాం. అవి వెలగతాయో ఎలగవో అని డౌట్తో సో ఇది ఒక్కటైతే తెచ్చుకున్నాం మేము. సో ఇది 100 rupees. దీంట్లో ఓన్లీ 5 sticks ఉంటాయంట. సో ఇంత కాస్ట్ ఎందుకు అయితే నాకైతే అర్థం కాలేదు. సో ఇది చాలా పెద్దదనమాట. సో అందుకని ఇవన్నీ చిన్నవే కదా అని చెప్పి ఒకటైనా పెద్దది ఉండాలి అని చెప్పేసి అయితే కొనుక్కున్నాము. గైస్ మీది ఒక షేర్ చేసుకోవడం మర్చిపోయాను. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి స్టిక్ ఎంత పొడుగుందో చూడండి. ఇది సేఫ్టీకి, పిల్లలకి చేతి మీద పడితే కాలుతాయి కదా కాకరొచ్చులు. సో అదైతే కొంచెం పొడుగ్గా అంటే మనం ఇట్లా దూరంగా పెట్టి ఇట్లా ఇట్లా వెలిగిస్తాం కాబట్టి సో బెనిఫిట్ అని ఇది ఒకటి తీసుకున్నాను. చూడాలి రేపు ఈ దీంట్లో ఎట్లా కాలొద్దా అనేది ఫస్ట్ టైం అనమాట. మాకల్లా అంటే మా ఊరు సైడ్ ఇట్లా ఏం ఉండదు, ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది అని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఒక 10 rupees అనమాట. సో రేపు ట్రై చేసి చూద్దాం. సో ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయింది డే అనమాట, ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కదా. సో మార్నింగ్ లేసానండి. సో ముగ్గు ఫస్ట్ టైం వేసాను. ఎలా అనిపించిందో నాకైతే తెలీదు, మీరే చూసిన వాళ్ళకి ఎలా ఉందో ముగ్గు. అంటే సింపుల్గా వేసాను, నాకు హెవీ ముగ్గులు అయితే రావు. మీరు ఇంతకుముందు వీడియోస్ కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను, సింపుల్గా అలా వేసాను. వేసే లోపల వర్షం పడిందండి, మామూలుగా పడలేదు వర్షము. ఎట్లో ముగ్గు అయితే ఏమి డ్యామేజ్ కాకుండా ఉంది. సో మనకి చిన్న క్లిప్ వరకు అలా ఏం కాలేదు. తర్వాత అయితే ఫుల్గా అసలుకి ముగ్గు మొత్తం చెడిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు మీ అందరికీ నా తరఫున, మన ఇట్లు మీ మంజు ఛానల్ తరఫున మీ అందరికీ హ్యాపీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. సో మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫెస్టివల్ వైబ్స్. సో చూసారు కదా ఇందాక ఇంటి ముందు ముగ్గు. సో ఏదో సింపుల్గా అలా నచ్చినట్టు వేసాను. సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. సో ఇంకా రెడీ అవ్వాలి. సో రెడీ అవ్వి గుడికి వెళ్దాము అంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచి. సో October 21 నుంచి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయింది దీపావళితో పాటు. సో ఇంకా మనం శివయ్య మన ఇంటి దగ్గర పెట్టుకొని వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో అందుకని రెడీ అవ్వాము. దీపావళికి అలాగే కార్తీక మాసం 2 ఒకేసారి వచ్చింది కాబట్టి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది. సో ఇంకా వర్షం తగ్గినాకైనా టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దీపం పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ కార్తీక మాసం ఫస్ట్ సోమవారం కాబట్టి కన్ఫామ్గా పెడతాను. ఎందుకంటే కార్తీక మాసం అంతా నా ఫేవరెట్ అనమాట. సో నేను ఉంటాను ప్రతి ఇయర్. సో ఇయర్ కూడా అలాగే కంటిన్యూ చేసుకుంటాను. మార్నింగ్ వేసిన ముగ్గు వర్షానికి మొత్తం పోయింది. సో ఈవినింగ్ కూడా వేద్దాము ముగ్గు అని చెప్పేసి అయితే ముగ్గు వేసాను. లేదో అసలు ఫుల్ వర్షము. ఒక చిన్న క్లిప్ అలా తీసుకున్నానండి అంతే, ఫుల్ వర్షము. సో ఇంత వేసి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంతలా నీట్గా నాకు ఈ ముగ్గుకే ఒక 1 hour పట్టింది కలర్స్కి అన్నిటికీ. సో ఇంకా వర్షం వచ్చేసింది, ఫుల్ వర్షము ఉరుములు. సో ఇంకేం